జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియేన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చూస్తా వస్తూ ఉంటాము. రామానుజర్ వచ్చి పెన్ పిళ్ళైని చూస్తారు. ఎందుకమ్మా ఈ ఊరిడిచిపోతావు అని అడుగుతారు. అప్పుడు ఈయనని మరి భక్తి చేసిన ఆయన మరి భక్తి చేసిన అనేసి ఆ பெண் பிள்ளை వచ్చి 81 వాక్యంగళ్ళ ఆయనకు బదిలు చెప్తారు. నేను ఈ మరి చేయలేదే, నాకు ఇంత మాత్రం భక్తి లేదని. ఆ వరుస క్రమంలో 69వ వారం ఈ వారం. 69వ వారంలో ఆ పెన్ పిళ్ళை ఏం చెప్తారనంటే, கடலோசை என்றேனோ பெரிய நம்பியை போலே. కడలోసై ఎండ్రేనో పెరియ నంబియై పోలే అట్లనే మహావాక్యాన్ని ఆ యమ్మ రామానుజర్ దగ్గర చెప్తారు. ఇప్పుడు దీంట్లో మనం ఒకరొకరుடைய ஓரோருடைய சீடர் ஓரோருன்னு முதல்ல మనం తెలుసుకోవాలా. ఆళవందార్ మొదల్ల ఆళవందార్ని గురించి చూస్తామా. ఆళవందారు నిండా முதன்மையைன వైణవ పరంపరలో వచ్చిన మిగச்சிறந்த నిండ పాత దీంట్లో వచ్చిన గురు ఆళవందార్. ఆళవందార్ ఏం చేస్తాంటారు, ఒకసారి తన శిష్యులు కూడా ఒక వయల్వెళి దోవల పోతా ఉండారు. ఆ వయల్వెళి దోవల పోతా ఉండంగా అక్కడ ఒక ఆయన ఉழவு తొழிల్ చేస్తూ ఉండారు. ఆ ఉழவு తొழிల్ చేసిన ఆయన పేరు మారనేరి నంబి. మారనేరి నంబి అట్లా అనేది ఆయన పేరు. ఆయన ఉழவு తొழிల్ చేస్తా ఉండంగా నిండా ఆకిలెత్తుతుంది. ఆకిలెత్తిన దాని నుంచి ఆయన ఏం చేస్తారు, ఆ సీరుగా ఉండే మన్నుని అక్కడ పోయే కాల్వాయిలో పోయే నీళ్ళు, నిలానికి పాచుతారు కదా కాల్వాయిల నీళ్ళు, ఆ నీళ్ళు అలసేసి దానియే తింటారు. అప్పుడు ఆళవందారికి ఆశ్చర్యంగా ఉంది. ఆయన దగ్గర పోయి, అయ్యా ఏం చేస్తారు మీరు అట్లా అని అడుగుతారు. అప్పుడు ఆ మారనేరి నంబి ఉழவன் ఆయన చెప్తారు, మన్నుకు మన్నై ఇడిగిరేన్ అట్లా అని చెప్తారు. మన్నుగా పోయే ఈ ఒళ్ళుకు మన్నుని ఇస్తాను తినేదానికి అట్లా అనేసి చెప్పంగా ఆ వాక్యాన్ని వినేసి ఆళవందారికి అంత ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా మించిన ఆయన ఈయన అట్లా అనేసి ఆయన్ని సంతోషంగా తలుస్తారు. తలిచేసి దాని వనగా మీరొచ్చి మాకు కూడా వస్తారా అనేసి ఆళవందారు వచ్చి మారనేరి నంబిని అడుగుతారు. వస్తాను అనేసి ఆ ఉழவு தொழில் అన్నిని విడిచేశారు. ఆయన కులంని చూస్తే తాழ்ந்த కులத்தை சேர்ந்தவர் ఆయన. ఆయనని పిలిచిని ఈయన ఆళవందారు వచ్చి తన కూడా పిలిచినొచ్చి ఆయనకు ముత్రదానం చేస్తారు. పంచ సంస్కారం చెప్తాం కదా, ఆ మరి చేసి తన శిష్యర్గా చేర్చుకుంటారు. ఇట్లా ஆளவந்தாருக்கு மாரநேரி நம்பின்னே தளர்ந்த குலத்தை சேர்ந்தவர் சிஷ்யர்கா వస్తారు. ఆ మారనేరి నంబియోட శిష్యర్ దా పెరియ నంబి. పెరియ నంబియోட శిష్యర్ దా రామానుజர். ఇప్పుడు మన 4 ஓரோருடைய சிஷ்யர் ஓரோருன்னு 4 தலைமுறை చూసాం. ஆளவந்தாருடைய சிஷ்யர் மாரநேரி நம்பி, மாரநேரி நம்பியோட சிஷ்யர் பெரிய நம்பி, பெரிய நம்பியோட சிஷ்யர் தான் ராமானுஜர். పెరియ నంబినేది వచ్చి రామానుజరుடைய ఆచార్యర్, మహాపూరణర్ అట్లా అని చెప్తారు ఈయనని. అంత ఒక మహానాయన. రామానుజర్కి వచ్చి మధురాంతకం ఏరికரை కాడ పంచ సంస్కారం చేసింది వచ్చి పెరియ నంబిగள்దా. పెరియ నంబిகள் మూలందా రామానుజర్ దండిగ ఆచార్యులని సంధిస్తారు. వాళ్ళ దగ్గర ఎంచింత దండిగా నేర్చుకుంటారు. తిరుకోష్టియూర్ నంబి, తిరుమాలయాண்டான், ఆళవందార్, తిరువరంగత్తరయార్నేసి పల ఆచార్యర్ వాళ్ళనింతా చూసి వాళ్ళ దగ్గరంతా శిష్యర్గా ఉండి దండిగా విషయాలని నేర్చుకుంటారు రామానుజర్. ఇది అన్నిటికీ కారణం పెరియ నంబి. నేటికిన్ను ஸ்ரீரங்கம்ல கீழச்சித்திர வீதின்னே வீதியில பெரிய நம்பிகளுடைய திருமாளிகை ఉంది. అక్కడ నేటికిను వాళ్ళ పరంపరలో వచ్చిన వాళ్ళు 49వ పరంపరగా వాళ్ళు వచ్చి
పెరియ నంబిகளுடைய పాదుకైகள் పెట్టి పూజ చేస్తారు. ఇప్పుడును మనం చూసా మనం పోతే అక్కడ చూడొచ్చునంట. ఇదింత పెరియ నంబిகள் గురించి మనం తెలుసుకుంటాం. ఆళవందారొచ్చి పూర్వజన్మ కర్మాని కారణంగా ఏమవుతంది ఆయనకు రాజపిళవై అట్లానే నోయి వస్తాంది. ఆ ராஜப்பிளவைன்னு நோய் வச்சு நிண்ட கொடிய நோய்கள்ல ஒயிட்டி. అది వస్తే నిండా కష్టపడవల. ఆ మరి అంత కష్టపడతారు ఆళవందార్. ఆయన పడే కష్టాన్ని చూడని మాలగుండా మారనేరి నంబి ఆయన దగ్గర పోయి, "మీ నోయిని నాకిచ్చేయండి" అట్లా అని చెప్పి హ్మ్. ఆళవందారు నోయిని మారనేరి నంబి తాను తీసుకుంటారు. తాను తీసుకుంటారు. కొంచెం దినాలుగంతా ఆళవందార్ చనిపోతారు. పరమపదం అయిపోతారు. ఈ మారనేరి నంబిక ఆ నోయి వచ్చినవనగా ఆయన నిండా కష్టపడతారు. ఆ నోయిన్ కారణంగా వాళ్ళ చుట్టాలు ఎవరుమే ఆయన దగ్గరనే పోనుంటారు. ఆయన్ని ఎవరుమే చూసుకోనుంటారు. ఎవరుమే చూడకుండా ఉండదంచి ఆయన నొప్పిల నిండా బాధపడతారు. ఇదింతా తెలిసిన பெரிய நம்பி. మారనే మారనేరి నంబియోడే శిష్యర్‌ద పెరియ నంబి. పెరియ నంబి దానింతా చూసేసి, సరే ఇంక మనం చూసుకుంటాం ఆయన్ని అట్లా అనేసి దినమ్ము పోతురు ఆయన రాజపిళవై నోయికి ఏం వైద్యం చేయాలనో దానంతా చేసేసి, తుడిచేసి, శుద్ధం చేసి, మందు పెట్టి, కట్టి అన్నీ చేసేసి, ఆయనకు ఆహారం ఇచ్చేసి, ఆయన కూడా కూర్చుని కొంచెం పాసురాలని ఇంత పాడేసి, దాని వెనక ఆయన అట్లా నిద్రపోయేటప్పుడు ఈయన వచ్చేస్తారు. అంతవరకును వాళ్ళ ఆచార్యరైన మారనేరి నంబికి ఈయన సేవ చేస్తారు. పెరియ నంబి సేవ చేస్తారు. దినము ఇదే మరి నడుస్తా ఉంది. ఆ మరి నడుస్తా ఉండంగా ఇదింతా చూసే మిగతా వాళ్ళకు ఈ పెరియ నంబికి ఎందుకు ఈ పనింత? ఓరైనా చూసుకుంటారు. లేదంటే కాసిచ్చేస్తే ఎవరైనా మనిషి వేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా! ఈయననే పోయి ఎందుకు చూడాలా? అట్లా అనేసి మறைமுகంగా ఆయన వెనకాల మాట్లాడతారు. ఆయన శిష్యరుಗಳು మాట్లాడతారు. ఊర్లో ఉండేవాళ్ళు మాట్లాడతారు. వాళ్ళొచ్చి తాழ்ந்த కులానికి చేరిన వాళ్ళే. మారనేరి నంబి. ఆయనకెందుకు ఈయన పనివిడ చేస్తారు? ఇట్లంతా వాళ్ళు ఓరోరు ఓ పక్క మాట్లాడనారంభిస్తారు. ఈయన దానికింత ఏది పట్టించుకోలే. వాళ్ళ పాటికి మాట్లాడతారు. ఆయన పాటికి ఆయన కడమ ఏమో ఆయన ఆచార్యరికి ఏం చేయాలనో నిత్యపడి చేస్తా ఉండారు. ఈ మారి ఉండంగా మారనేరి నంబికి ఇంకా కొంచెం దినాలు మనం ఉంటుము అట్లా అనే విషయం తెలిసిపోతుంది ఆయనకు. అంతిమ నేరం నెరుంగుతాంది. ఆ సమయంలో ఆయన మారనేరి నంబి ఏం చెప్తారు పెరియ నంబిగల్ని చూసి, "అప్పా నాకొచ్చి అంతిమ కార్యాలు మొత్తాన్ని నువ్వుదా చెయ్యాల. మా చుట్టాలు చేస్తుర్రు అనేసి వాళ్ళ దగ్గర విడిచేయక, నువ్వే నా కార్యాలను మొత్తాన్ని నువ్వు చెయ్యాలా" అట్లా అనేసి వేండుకుంటారు. అడుక్కుంటారు. ఆ మారి అడిగేటప్పుడు పెరియ నంబిను సరే నేను అట్లనే చేస్తాను అని చెప్పేసి మారనేరి నంబిను పడిపోతారు. ఆయన అంతిమ కార్యాలు మొత్తానిమే పెరియ నంబిகள் చేస్తారు. பெரிய நம்பிகள் வச்சு కొడుకు ఎట్లా చేస్తారో అది మాదిరి ఆ తావులో ఉండి మొత్త పనులు చేస్తారు. ఇది అయ్యి ఆయన మఠానికొస్తారు. అన్ని పనులు అయినవనగా మఠానికొస్తారు. మఠానికొస్తాక మఠంలో ఉండే శిష్యులంతా ఈయన్ని ఒక మారి మాట్లాడతారు. ఊర్లో ఉండే వాళ్ళందరూ మాట్లాడతారు. ఇదన్నీ వినే రామానుజరు నిండా మనసు కష్టంగా ఉంది. ఎంత పెద్ద పని చేసిండారు పెరియ నంబిகள் అంటే వీళ్ళంతా పురింజుకొనుంటారే. జాతి వ్యత్యాసం చూస్తా ఉండారే. జాతి వ్యత్యాసం అనేది ఏమి? వాళ్ళ వాళ్ళ உழைப்புని పెట్టి దేవుడు ఇచ్చింది దానే కానీ, ఎవరుமே ఉయర్ந்த కులం, తాழ்ந்த కులం అనేసి ఎవరుమే లేదు. ఇదియాల వీళ్ళంతా పురింజుకొనుంటారు. ఎప్పుడు ఆయన ఇక్కడ వచ్చి శిష్యర్‌గా ఆళవందారికి చేరినారో, దాని వెనక ఆయన కులం ఏముంది? గోత్రం ఏముంది? ఆయన ఆళవందారుడే శిష్యర్ కదా! ఆయనకు పనివిడ చేసిన దానికి, ఆయననుடைய అంతిమ సంస్కారం చేసిన దానికి ఈ మారింత వీళ్ళు మాట్లాడతారే అనేసి నిండా మనసు வருத்தப்படுతారు రామానుజర్. అదే సమయంలో வருத்தపడింది మట్టు కాకుండా వీళ్ళందరూ పురింజుకోవాలా, ఇది ఎంత పెద్ద విషయం అనేది వీళ్ళందరూ తెలుసుకోవాలా, అట్లా అనే దానికోసరం పెరియ నంబిகள் దగ్గర పోతారు. పెరియ నంబిகள் దగ్గర పోయేసి ఆహ్, ఆచార్య నమస్కారం అంతా చేసేసి, "స్వామి ఎక్కడ పోయేసొస్తారు?"
ఈ మారి మారనేరి నంబి ఆయన దీని పరమపదం ఎయిదినారు. ఆయనకు అంతిమ కార్యాలు మొత్తాన్ని చేసేసొస్తాను. నిండా నిండా నాకు திருப்திగా ఉంది. ఎట్లాంచిన భక్తరాయన. ఆళవందారుடைய శిష్యర్ కదా! నాకు ఆచార్యన్ కదా! ఆయనకు నేను ఇంత పనులు చేసింది నాకు నిండా సంతోషంగా ఉంది. ఆ మహిழ்ச்சிతోద నేనిప్పుడొచ్చిండాను. అట్లా అనేసి చెప్తారు. అప్పుడు రామానుజర్ చెప్తారు, దాన్ని మీరుదా చేయాలనా? ఎవరో మనుషులు పెట్టి చేసుండొచ్చు కదా! అట్లా అనే మాదిరి ఆయన అడగలే. మిగతా వాళ్ళు పురింజుకోవాలా అట్లా అనే దానికోసం ఆ కేள்విని ఆయన దగ్గర అడుగుతారు. ఆ కేள்విని అడిగిందోని ఆయనకు అంత మనస్కష్టంగా ఉంది. నువ్వేమి ఈ మారి కుల వేறுபாடு చూస్తారే, பரமாத்முடு అయిన படைப்புகள்ல உயர்ந்தவர், தாழ்ந்தவர்‌నేసి ఎవరుండారు? అందరమే సమమైన వాళ్ళు కాదా? దాంట్లో ఆయన పంచ సంస్కారం చేసుకున్నాయన. ఆళవందారుடைய శిష్యర్. ఎట్లా మించిన ఆయన నాకు గురు. ఆయనకు నేను అంతిమ కార్యాలు చేసిందని ఎందుకు చేసివి అని అడుగుతావే నువ్వు? అట్లా అనేసి అట్లే నిండా నాకు వరుత్తంగా ఉంది. నిండా కష్టంగా ఉంది. అట్లా అని చెప్పేసి ఇప్పుడు రామరొచ్చి జడాయు రామరొచ్చి అరస కులాన్ని చేరినాయన. జడాయు వచ్చి పరవ ఇనం. పరవ ఇనంలో పుట్టిన జడాయుకు అంతిమ కార్యాలు రాముల వారు చేస్తారు. ఆయన చేసిన దానికింటనా నేను చేసిన విషయం పెద్దది. అట్లా అని ఓయిటి అడుగుతారు. దాని వెనక విదురర్ పడిపోయిన విదురుடைய అంతిమ కార్యాలు మొత్తం ధర్మరాజు చేస్తారు. ధర్మరాజే రాజు. ఆయన వాళ్ళ చిన్నాయన ఆయన వచ్చి ఒక పని పెన్నుடைய మగన్. అట్లంతా చూసినారా? చూడలేదే. ఆయన అన్ని పనులు చేసినారే. ఆయన మారియా నేను చేసిని. మా గురువుకు నేను చేస్తిని. ఆయనని విడనా నేను తగ్గిపోతిని. అప్పుడు వాళ్ళు చెప్పేదింత కడలోసై మరి ఈ చోళ్ళు తీసి ఆ చోళ్ళ విడిచేవలనా? పెద్దవాళ్ళు చెప్పిన దానింత మనం ఎదినమే பின்பற்றக்கூடாதா? கடலோசை மாதிரி கடலோசை అట్లా అంటే ఏమింటే, ఒక అల వచ్చును, సద్దు వచ్చును, తిరిగి పోడ్చును. ఒక అల వచ్చును, సద్దొచ్చును, తిరిగి పోడ్చును. వస్తానే ఉండు, పోతానే ఉండు. దానికి ఒక ముఖ్యత్వమే లేదు. ఆ మాదిరి పెద్దవాళ్ళు చెప్పిన మాటనింత వాళ్ళు పాటికి చెప్పినారు. దాని గురించి మనకేమి అట్లా అని పోయిడవలనా? కుల తాழ்வு ఏట్రం చూడవలనా? అట్లా అనేసి నిండా వరుత్తంగా మాట్లాడతారు. ఈ మాటల్ని అందరూ శిష్యర్లు వింటారు. అప్పుడుదా వాళ్ళు మనం తప్పు చేసేసిమి. కులంల ఏటతాழ்வு చూసేసిమి. మారనేరి నంబి ఎంత ఒక మంచి మనసు, ఎంత భక్తి మార్గం ఉంటే ఆళవందారొచ్చి తన శిష్యర్‌గా ఏర్చుకున్నారు కదా! మనం వచ్చి ఎప్పుడు ఆయన పంచ సంస్కారం చేసి ఆళవందాருக்கு శిష్యరైపోయినారో, ఉడనే ఆయన వైష్ణవ కులని சேர்ந்தவர் தான். కులం తాழ்ந்த కులం, ఉయర్ந்த కులంనే లేదు. ఆయన ఒకే కులం. ఏం కులం? వైష్ణవ కులం. అంత మించిన వైష్ణవ కులంలో చేరిన వాళ్ళని మనందా ఇంతవరకు తాழ்ந்த కులానికి చేరిన ఆయన అని తలిచి తలిచి ఆయన్ని ఒదికితిమి. మనం చేసిందిదా తప్పు. అట్లా అనేసి అంతా శిష్యర్లు ఉణరుతారు. అప్పుడు రామానుజరొచ్చి నన్ను క్షమించండి అనేసి పెరియ నంబిదర చెప్పి, మిగతా వాళ్ళందరూ దీన్ని పురింజుకోవాలా అనే దానికోసరంగా నేను మీ దగ్గర మరి అడిగి తిని నన్ను మన్నించండి అనేసి ఆయన కాళ్ళ పడి దండం పెట్టుకుంటారు. అదే సమయంలో అంతా శిష్యరుగಳ್ను వాళ్ళ తప్పుని ఉணர்ந்து అందరమే ఆయన్ని నమస్కారం చేసుకొని, అందరూ కుల తాழ்ச்சி, உயர்ச்சி అనేసి ఉండకూడదనేదని పురింజుకుంటారు. ராமானுஜருடைய கொள்கைன்னே உயர்ந்த కులం, తాழ்ந்த కులంని చూడకూడదనేసి అందరికిమే చెప్తారు. దీన్ని అందరూ పురింజుకుంటారు. దీనికి ముందు మనం తిరుప్పానాళ్వార్ కథ చూసిమి. ఆ తిరుప్పానాళ్వార్ కథలను లోకసారంగర్‌నే గ్ శ్రీరంగం గుడిలో అర్చకర్‌గా ఉండే ఆయన దోవల తిరుప్పానాళ్వార్ ఉండారనేసి తాழ்ந்த కులத்தவరాయన అట్లనేదంచి ఆయన్ని ఒత్తుకో ఒత్తుకో అని చెప్తురు. ఆయన ఒత్తుకోకుండా నిల్చొని ఉంటారు. అట్లంటే తన్న మీరి పాటలు పాడుతా ఉంటారు రంగడిపైగా. అప్పుడు ఈయనని కలచేదాని కోసరం ఒక రాయి ఎత్తి కొడుతురు.
దాని వనగా తిరుப்பாనాழ்వార్ పరిగీతి పొడుస్తురు ఆ తావులేంచి. వనగా లోకసారంగర్ గున్ దీంట్ల కావేరిలేంచి నీళ్ళెత్తుకొని రంగనాథడికి అభిషేకం చేసేదానికి అని పోతే, రంగర్‌కు ఈయనని ఏ తావులో కొట్టినారో ఆ తావులేంచి రంగర్ నెత్తిలేంచి నెత్తురు కారేదని చూసి పదరిపోతురు. అప్పుడు "నువ్వు పోయి లోకసారంగర్‌ని నీ తోள் మీద సుమందుని గుడికి పిలుచుండ్రా" అట్లా అని చెప్తురు రంగర్. రంగనాథుడు లోకసారంగమునికి చెప్తురు. ఇదింత దేవుడే ఉయర్చి, తాழ்చి చూడలేదు. కుల వ్యత్యాసం దేవుడు పారాటలేదు, చూడలేదు. ఆయన ఆ మారి పడచనే లేదు దేవుడు. అందరిని ఒకే మారిగా పడచుతారు. అంటే వాళ్ళ పని మీద వాళ్ళు உயர்ந்த குலம், தாழ்ந்த குலம்నేసి మనంగా పుట్టిన జీవన్‌கள் వాళ్ళ లోపల వాళ్ళుగా పిరుచుకున్న పిరివుகள் தான் ఇదింత. దేవుడికే ఆ మాదిరి తల్లి లేదనేదంతా పురింజుని మన మనము అదింత పురింజుని కుల తాழ்வு ఉయర్వు చూడకుండా ఉండాలనేదిదా మనం దీంట్లోంచి మనం తెలుసుకుంటాం. ஆஹ் பகவானுடைய மூத்திலஞ்சி புட்டினவாள் பிராமணர்கள். దేవుడుடைய தோள்கள்லேంచి పుట్టినవాళ్ళు క్షత్రియர்கள். తొడైగள்లేంచి పుట్టినవాళ్ళు వైశ్యர்கள். పాదంలేంచి పుట్టినవాళ్ళు శూద్రர்கள். ఆ పాదంలోంచి నేరడి తొడర్బు. ఇప్పుడు మనం దేవుడోడ పాదాల్ని పెట్టుకోవాలా, చరణాగతి చెయ్యాలా అనేసి మనం తలుస్తాము. అంటే, ఆ పాదాలతోనే నేరడి தொடர்பு ఉన్నవాళ్ళు சூத்திரர்கள். அந்த அளவுக்கு திருவடி சம்பந்தம் ఉండేవాళ్ళే சூத்திரர்கள் தான். ఆయన వచ్చి ఉయర్ந்தவர், తాழ்ந்தవర్నియే చూడలేదు. మనుషులుదా ఓరికోరు చూస్తాం. ఆ మరింత మనం చూడకూడదనేదా ఈ కథలోంచి మనం పురించుకుంటాము. ఇది అన్నినుమే ఈ పెన్ పిళ్ళై రామానుజర్ దగ్గర చెప్పి, ఈ మారి ఉయర్ந்த కులం, తాழ்ந்த కులం అట్లంతా చూడకుండా భగవంతుడిని పైగా భక్తి సెలుతితినా, లేదే స్వామి నాకు ఈ మారి ఏమీ తెలీలేదే. ఏ నమ్మకము లేదు నాకు. ఆ వైతమానిది పెరుమాళ్ మనల్ని కాపాడుతుడనే నమ్మకం కూడా నాకు లేదే స్వామి. పెరుమాళ్ పైగా అంత భక్తి నేను చెయ్యలేదే. ఈ అడియాர்கள் పైగంతా నాకు భక్తి లేదే. ఈ మరింత పురింజునుంటినా అట్లా అనేసి చెప్పి అల్లాడుతుంది. నేనొచ్చి ఎందుకుమే ప్రయోజనం లేండా ముసలి పుడకై స్వామి. ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి అనేసి రామానుజర్ దగ్గర ఆయమ్మ చెప్తుంది. దీంట్లోంచి మనము కుల తాழ்வு, ఉయర్వు చూడకుండా ఉండాలని తెలుసుకుంటామా. జై శ్రీరామ్. அடுத்த வாரம் அடுத்த கதை చూస్తాము.